హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ నుండి వచ్చిన బస్ దిగి ఊర్లోకి నడుస్తున్న నాకు ఊరంతా చాలా కొత్తగా అనిపించింది. అదేంటి? నేను ఊరికి దూరంగా ఉన్నది ఒక సంవత్సరమే కదా! అప్పుడే ఊర్లో ఎన్ని మార్పులా అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ మా ఇంటి వైపు అడుగులు వేసే దారిలో బావున్నారా మాస్టారు? ఇదేనా రావటం? ఇక ఎప్పటికీ మన ఊరికి రారేమో! హైదరాబాద్‌లో ఉన్న మీ కొడుకు దగ్గరే ఉండిపోతారనుకున్నామని కనపడ్డ చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు అడిగారు. నా పరిస్థితి అని చెప్పి, నా పరువు నేనే తీసుకోవడం ఎందుకని, మిమ్మల్ని అందరినీ ఈ ఊరిని వదిలి ఉండలేక తిరిగి ఊరికొచ్చేసానని చెప్పాను. అలా నన్ను పలకరించిన వాళ్ళందరినీ తిరిగి పలకరిస్తూ రావటంతో, సాధారణంగా ఇల్లు చేరుకోవడానికి 10 నిమిషాల సమయం పడితే, అందరితో మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి అరగంటకు పైగానే అయింది. ఇంట్లోకి వెళ్దామని తాళం తీయబోతే, అది ఇంతకీ రాలేదు. సంవత్సరంకి పైగా అయింది కదా! తుప్పి పట్టినట్టుంది. ఎంత ప్రయత్నించినా రాలేదు. అప్పుడే అటుగా వెళ్తున్న ఆదిత్య నన్ను చూసి, "ఎప్పుడొచ్చారు మాస్టారు?" అడిగాడు. "ఇప్పుడే వచ్చాను ఆదిత్య. ఇంట్లోకి వెళ్దామని తాళం తీయపోతే ఎంతకీ రావట్లేదు. ఎలా అని ఆలోచిస్తున్నాను" అన్నాను. "ఇటివ్వండి మాస్టారు. నేను ప్రయత్నించి చూస్తాను" అని ఆదిత్య తాళం తెరవబోతే అది రాలేదు. ఆ పక్కనే ఉన్న ఓ బండరాయిని తీసుకొచ్చి తాళం పగలగొట్టాడు. "ఇప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళండి మాస్టర్" అని చెప్పి తను వెళ్ళబోతూ ఇంట్లో ఒక్కోసారి తొంగి చూశాడు. అయ్యో! ఇల్లంతా దుమ్ము పట్టిందే. మాస్టారు ఉండండి. ఎవరైనా పంపించి ఇల్లు శుభ్రం చేస్తాను. అప్పటి వరకు మా ఇంట్లో కూర్చొని రండి మాస్టారు అన్నాడు ఆదిత్య. వద్దాదిత్య. నీకు బ్యాంక్‌కి ఆలస్యం అవుతున్నట్టుంది. నువ్వెళ్ళు అన్నాను. ఇవాళ రెండో శనివారం మాస్టారు. బ్యాంకుకి సెలవు. మర్చిపోయారా? నేను చిన్న పనుండి బయటికి వెళ్తుంటే మీరు రావడం గమనించి పలకరించి వెళ్దామని వచ్చాను. ఇదేమంత ముఖ్యమైన పని కాదు. తర్వాతైనా వెళ్ళొచ్చు కానీ, ముందు మీరు పదండి మాస్టారు అని నేను రానన్నా కూడా బలవంతంగా వాళ్ళ ఇంటికి రమ్మని తీసుకెళ్ళాడు ఆదిత్య. ఆదిత్య భార్య వల్లి నేను రావటం గమనించి, రండి మాస్టారు ఇదేనా రావటం? మీరు ఊర్లో లేకపోవడంతో పిల్లలంతా సాయంత్రం ఇంటికి రాగానే చదువు మానేసి ఆటలను తిరుగుతున్నారు. ఇక మా వాడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మా ఇద్దరిలో ఎవరి మాట వింటం లేదంటే నమ్మండి అని చెప్పింది వల్లి. అందుకు నేను చిన్నగా నవ్వుతుంటే, ఆదిత్య మాస్టర్ గారు వచ్చారు కదా వల్లి, వాడు ఇక దారికొస్తాడులే అన్నాడు. మాటల్లో పడి మర్చిపోయాను. మాస్టర్ గారికి టీ, టిఫిన్ ఏర్పాటు చేయి వల్లి అని చెప్పడంతో, సరే అంటూ వల్లి వంటగదిలోకి వెళ్ళబోతుంటే, నేను వద్దాదిత్య, నేను ఎవరితోనైనా బయట నుంచి తెప్పించుకుంటాలే. నేను వచ్చాను తెలిస్తే లక్ష్మి వెంటనే పనిలోకి వస్తుంది. వద్దులే ఆదిత్య, నేను వెళ్తాను అన్నా కూడా వినకుండా, లేదు మాస్టారు, నేను ఎవరితోనైనా ఇల్లు శుభ్రం చేయిస్తాను. అప్పటి వరకు మీరు ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేయండి అని ఆదిత్య ఇల్లు శుభ్రం చేయించడానికి వెళ్ళాడు. ఆదిత్య భార్య వల్లి స్నానానికి వేనీళ్ళు పెట్టి, నేను స్నానం చేసి వచ్చే వరకు వేడి వేడిగా దోసలు వేసి రెడీగా ఉంచింది. నేను టిఫిన్ తింటుంటే ఆదిత్య వచ్చి, ఉదయం పూట కదా మాస్టారు, అందరూ తమ తమ పనుల్లోకి వెళ్ళినట్టున్నారు. ఎవరూ దొరకకుంటే లక్ష్మి ఇంటి దాకా వెళ్ళి మీరు వచ్చారని చెప్పి పనిలోకి రమ్మన్నాను. ఈ పాటికి ఇల్లు శుభ్రం చేసే పనిలో ఉండొచ్చు. అప్పటి వరకు మీరు కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకోండి. అవును మాస్టారు. మీరిక మీ అబ్బాయి దగ్గరే ఉంటారని వెళ్ళారు కదా! అప్పుడే వచ్చారేంటి? ఊళ్ళో ఏదైనా పనా? అడిగాడు ఆదిత్య. ఆద్య ప్రశ్నకి నాకేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. కొడుకింట్లో ఉండలేక వచ్చానని చెప్తే పరువు తక్కువ ఉంటుందని, ఇంతకాలంగా ఇక్కడ వాతావరణానికి, మనుషులకి అలవాటు పడి నేను అక్కడ ఇంతకన్నా ఎక్కువ రోజులు ఉండలేకపోయాను ఆదిత్య. నా కొడుకు రాహుల్ బలవంతం మీద వెళ్ళాను కానీ, నాకసలు మీ అందరిని విడిచి వెళ్ళటం ఇష్టం లేదు ఆదిత్య అని చెప్పాను. పోనీలేండి మాస్టారు, మీరు లేని ఈ సంవత్సరం మాకు కూడా చాలా బోరుగా అనిపించింది అని చెప్పాడు ఆదిత్య. ఇక నేను బయలుదేరుతాను ఆదిత్య అని బయటికి వెళ్ళిపోతుంటే, సరే మాస్టారు, కాసేపయ్యాక నేను వచ్చి కలుస్తానులేండి అనటంతో, సరే అని అక్కడి నుంచి మా ఇంటికి బయలుదేరాను. అప్పటికే లక్ష్మి ఇల్లంతా శుభ్రం చేసింది. ఒకసారిగా నాకు నా భార్య ఉన్నప్పుడు ఇల్లా అనిపించింది. ఇంట్లో అన్నీ అలాగే ఉన్నాయి కానీ తనే లేదు. బాధగా ఎదురుగా ఉన్న గోడకు వేలాడుతున్న నా భార్య ఫోటో కేసి చూశాను. తను నన్ను చూసి జాలి పడుతున్నట్టు అనిపించింది.
కిచెన్ శుభ్రం చేస్తున్న లక్ష్మి నేను వచ్చింది గమనించి హాల్లోకి వచ్చి, బాగున్నారయ్యా, ఎప్పుడొచ్చారు? కొడుకింటి దగ్గర అంతా బాగానే ఉన్నారు కదా అడిగింది. అందుకు నేను బాగున్నారు లక్ష్మి అన్నాను. నాకు తెలుసు బాబు, అక్కడే ఉంటానని వెళ్ళ మీరు చిన్నబాబు ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటారని అంది. తనలా ఖచ్చితంగా చెప్పడంతో నాకు ఆశ్చర్యం వేసింది. లక్ష్మికి ఎలా తెలుసు అక్కడ జరిగిన సంగతి అనుకున్నాను. అయినా కళ్ళతో చూడాలా ఏంటి? ఎన్నో ఏళ్ళుగా మా ఇంట్లోనే పనిచేస్తుంది లక్ష్మి. ఎవరి మనస్తత్వాలు ఎలాంటివో తనకు తెలియవా అనుకున్నాను. అవును లక్ష్మి, ఉండలేకే వచ్చేశాను అన్నాను. పోనీలేండయ్యా, ఇక్కడ మేమంతా ఉన్నాం కదా, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. నాలాంటి ఎంతోమంది తలలను గర్వపడేలా చేసిన మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటామయ్యా. వంట మొదలు పెడదామంటే కూరగాయలు సరుకులు ఏమీ లేవు కదా, ఉండండి ఆయన పిలిచి సరుకులు అవి తెప్పిస్తానని లక్ష్మి వాళ్ళ ఆయన సాంబయ్యతో ఇంట్లోకి కావలసిన సామాన్లన్నీ తెప్పించి వంట చేసి వేడివేడిగా భోజనం పట్టించింది. చాలా రోజుల తర్వాత నాకు ఇష్టమైనవన్నీ కడుపు నిండా తృప్తిగా తినాలనిపించింది. అయ్యా, నేను రాత్రి భోజనం సమయాకల్లా వచ్చేస్తాను. ప్రయాణం చేసి వచ్చారు కదా, అలసిపోయి ఉంటారు, కాసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి లక్ష్మి వెళ్ళిపోయింది. నిజమే, ప్రయాణం చేసి వచ్చాను కదా, చాలా అలసటగా అనిపించడంతో కాస్త నడుం వాల్చాను. నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. నా కొడుకుని నుంచి రావడానికి గల కారణాలు గుర్తొచ్చి ఒకసారిగా నాకు గతమంతా కళ్ళ ముందు కదలాడింది. నా పేరు విశ్వనాథం, అందరూ నన్ను విశ్వం అంటారు. నా భార్య పేరు శకుంతల. నేను గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడిని. మాకు పెళ్ళైన 6 సంవత్సరాల దాకా మాకు పిల్లలు కలగలేదు. శకుంతల తనకి ఎప్పటికీ తలని కాలినవని బాధపడేది. ఎప్పటికప్పుడు తప్పకుండా మనకు పిల్లలు పుడతారు శకుంతల, బాధపడకు అని ధైర్యం చెప్పేవాడిని. అలా మా ఎదురుచూపులు ఫలించి మా పిల్లని 7 సంవత్సరాలకి శకుంతల గర్భవతైంది. తను కూడా అమ్మాని పిలిపించుకోబోతునని సంబరపడింది. శకుంతలకి నెల నిండి డెలివరీ అయ్యి బాబు పుట్టడంతో వాడిని మొదటిసారిగా మా చేతుల్లోకి తీసుకున్నప్పుడు కలిగిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేనిది. వాడికి రాహుల్ అని పేరు పెట్టుకున్నాం. ఒకగానొక కొడుకని వాణ్ణి కంటికి రెప్పలా కాపాడుకున్నాం. రాహుల్ కాస్త పెరిగి పెద్దయి వాడికి స్కూల్కి వెళ్ళే వయసు రావడంతో నేను టీచర్గా పనిచేసే స్కూల్లోనే వాడిని జాయిన్ చేసి 10వ తరగతి వరకు అక్కడే వాడిని చదివించాను. ఆ తర్వాత కాలేజీ వాళ్ళకి హైదరాబాద్కి పంపించాను. వాడి ఇంటర్, బీటెక్ అంతా అక్కడే పూర్తి చేశాడు. నేను స్కూల్ అయిపోయి సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్పేవాడిని. అది పల్లెటూరు కావడంతో చాలామంది పిల్లలు చదువుకు దూరం అయ్యి తల్లిదండ్రులతో పనికిరాని చూసి నా మనసుకు బాధ కలిగించేది. అలాంటి వాళ్ళకు చదువుకుంటే కలిగే ప్రయోజనాల గురించి చెప్పి పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించేవాడిని. నా దగ్గర చదువుకునే పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో బాగా స్థిరపడితే చూడాలనేది నా కోరిక. ఊళ్ళో చాలామంది పిల్లలు చదువులకి ఆర్థికంగా సాయాన్ని అందించాను. ఆదిత్య కూడా అందులో ఒకడు. అలా రాహుల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరాడు. వాడు ఉద్యోగంలో చేరిన 3 సంవత్సరాలకే వాడికి తగిన సంబంధం చూసి పెళ్లి జరిపించాం. రాహుల్ భార్య స్వాతి కూడా ఉద్యోగం చేసే అమ్మాయే. రాహుల్కి 2 పిల్లలు, ఒక పాప బాబు. పండుగలకి సెలవులకి రాహుల్ భార్య పిల్లలతో వచ్చి ఉన్న రోజులు మాతో సరదాగా గడిపి వెళ్ళేవాడు. వాడికి పెళ్ళై పిల్లలు పుట్టినా మా మీద వాడి ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. చిన్నప్పటి నుంచి రాహుల్కి నేనన్నా వాళ్ళ అమ్మన్నా చాలా ప్రేమ, గౌరవం. మనం బ్రతికినంత కాలం మన మీద వాడి ప్రేమ ఇలాగే ఉండాలని కోరుకునే వాళ్ళం నేను, శకుంతల. ఆ తర్వాత కొంతకాలానికి నేను రిటైర్డ్ అయ్యాను. రాహుల్ పిల్లల్ని చూడాలనిపించినప్పుడల్లా మేమే వెళ్ళి ఓ వారం 10 రోజులు హైదరాబాద్లో ఉండి తిరిగి వచ్చేవాళ్ళం. అలా హాయిగా సంతోషంగా సాగిపోతుందనుకుంటున్న మా జీవితంలో జరిగిన ఓ సంఘటన నా జీవితాన్ని తలకిందులు చేసింది. నా భార్య ఉన్నట్టున్న రోజు గుండెపోటుతో నిద్రలోనే కన్నుమూసింది. నా భార్య కాలం చేయడంతో ప్రపంచమంతా ఒకసారిగా నాకు చీకటిగా అనిపించింది. విషయం తెలిసి రాహుల్ వెంటనే భార్య పిల్లలతో వచ్చాడు. తలకొరి పెట్టి తల్లి అంత్యక్రియలను పూర్తి చేశాడు. శకుంతల దశదిన కర్మ పూర్తయిన 4 రోజులకు నాన్న, అమ్మ జ్ఞాపకాలతో నిండి ఉన్న ఇంటిని వదిలి వెళ్ళని లేకున్నా వెళ్ళక తప్పదు నాన్న. ఇప్పటికే మేము వచ్చి 20 రోజులకు పైగానే అయింది. ఆఫీస్లో ఇంకో రోజులు సెలవు అడిగితే ఇవ్వటం కుదరదు అన్నారు. వెంటనే బయలుదేరా నాన్న, నాతో పాటు మీరు వచ్చేయండి. ఆ అమ్మని నీ ఇంట్లో మీరు ఒక్కరే ఉండలే నాన్న అని
నన్ను బలవంతంగా హైదరాబాద్కి తీసుకెళ్లాడు. అక్కడి వాతావరణానికి అలవాటు పడ్డ ఆ మనుషుల మనసుల మధ్య ఇమడలేకపోయాను. నా కొడుకు, వాడి పిల్లలకు నేను వాళ్ళ మధ్య ఉండటం సంతోషంగా ఉన్నా, నా కోడలికి నేను ఉండటం ఇష్టం లేదు. కారణం లేకుండానే చీటికి మాటికి రాహుల్కి నా మీద ఫిర్యాదు చేసేది. నా వస్తువులు నాకు వీలుగా ఉండేలా హాల్లో ఎక్కడిని పెడితే సహించలేకపోయేది. వాళ్ళ మంచి కోరు ఏదైనా చెప్పపోయినా మీ సలహాలు మాకు అవసరం లేదనేది. ఇంకా ఇలాంటివెన్నో. ఇవి చిన్న చిన్నవైనా మనసుకి చాలా కష్టంగా అనిపించేవి. భార్యని ఏమీ అనలేక, నాన్న తప్పుగా అనుకోకండి, స్వాతి మనస్తత్వమే అంతా అని నాకే నచ్చి చెప్పేవాడు రాహుల్. రాహుల్ బాధపడటం ఇష్టం లేక సంవత్సర కాలం పాటు ఎలాగోలా రాహుల్ దగ్గరుండి ఇక ఉండననిపించి, ఒరే నాన్న, నేను మన ఊరికే వెళ్తాన్రా. రోజు సాయంత్రం నా దగ్గర ట్యూషన్కి వచ్చే పిల్లలు నేను లేకపోవడంతో ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో. ఈ మధ్య మీ అమ్మ కూడా బాగా గుర్తొస్తుంది. మన ఇంట్లో ఉంటే మీ అమ్మతో ఉన్నట్టే ఉంటుంది. నేను బయలుదేరుతానంటతో నా భార్య వల్ల నాన్న మనసుకి కష్టం కలిగినట్టుందనే విషయాన్ని అర్థం చేసుకుని, సరే నాన్న మీ ఇష్టం అంటంతో ఊరికి బయలుదేరి వచ్చాను. ఇద్దరు ఎవరో తలుపు కొట్టే శబ్దం వినడంతో ఉలిక్కిపడి గదిలోని తేరుకున్నాను. తలుపు తెరిచి చూస్తే ఆదిత్య, ఏం చేస్తున్నారు మాస్టారు? అంతా సర్దుకున్నట్టేనా? ఇంట్లోకి సరుకులై ఉన్నాయో లేవో అని ఇవి తీసుకొచ్చాను మాస్టారు అని ఓ పెద్ద బ్యాగ్ని తెచ్చి ఇంట్లో పెట్టాడు. అయ్యో, ఎందుకు ఆదిత్య ఇవన్నీ? లక్ష్మి తన భర్తతో తెప్పించిందన్నా కూడా వినకుండా, పర్వాలేదు మాస్టారు, ఉండనివ్వండి. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను పిలవండి మాస్టారు, వెంటనే వస్తానన్నాడు ఆదిత్య. ఆదిత్య మా స్కూల్లో పనిచేసిన స్వీపర్ కాంతమ్మ కొడుకు. కాలేజీలో చేరడానికి డబ్బులేక ఇబ్బంది పడుతుంటే కాలేజీ ఫీజు కట్టి సహాయం చేశానని నా మీద కృతజ్ఞతాభావం. ఆదిత్య మా ఊళ్ళోనే బ్యాంకులో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. మీ వల్లే నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది మాస్టారు అంటుంటాడు. ఇంతమంది నా మేలు కూరుకునే వాళ్ళున్న ఈ ఊర్లో ఒంటరిగా ఇలా ఎంతకాలైనా బ్రతికేయచ్చు. సొంత మనుషుల మధ్య ఉన్నట్టుంటుంది. గౌరవం ఉన్న చోటే మనుషులు వాళ్ళ మనుగడను సాధించాలి. అది లేని దగ్గర మనం ఎన్ని భోగభాగ్యాలు అనుభవించగలిగే స్థితిలో ఉన్నా కూడా అవేవి దానికి సాటిరావనిపించింది. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.